దాడి చేస్తుంటారు మా ఏజెంట్ పని చేయకుండా మా ఏజెంట్ లోపల కూర్చోబెట్టే పని చేయకుండా ఈ మాదిరి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా నేను నా ఇంట్లో మా ఊర్లో మా ఇంట్లో ఉన్నా పులింద టౌన్ లో ఆయన వచ్చి నా మీద దాడి చేయడము నన్ను ఈడ్చుకొని రావడము ఎంతవరకు అసలు ఎన్నికలు ఉన్నా నేను నా వల్ల ఏం సమస్య వచ్చింది ఒక పక్క బూతుల కాడ మా ఏజెంట్ని లాగుతుంటారు మా ఇంటికాడ నన్ను ఏడుస్తుంటారు ఏంటికయ్యా పోలీసులు మీరు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి కాదు తెలుగుదేశం పార్టీని ప్రొటెక్ట్ చేయడానికే మీరంతా ఉన్నారు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడానికి కాదు పోలీసులు బూతుల దగ్గరికి పోవాలి నా దగ్గరికి కాదు ప్రతి బూత్ చుట్టూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొన్ని వందల మంది ఉన్నారు బయట నియోజకవర్గం కమలాపురం నుంచి జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు నుంచి కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ 15 బూతుల దగ్గర వందల సంఖ్యలో ఉన్నారు ఒక్కొక్క బూత్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ మాదిరి నా దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేయడము నన్ను ఈడ్చుకొని పోవడము ఎంతవరకు సమంజసమని చెప్పి అడుగుతా ఉండే మనిషిని మీరు బూతుల కాడ ఇప్పటికే కొత్తపల్లి బూత్ దగ్గర మా జనరల్ ఏజెంట్ను మా నాయకులను మా ఏజెంట్లను బయట నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జమ్మలమడుగు కమలాపురం నుంచి వచ్చిన వాళ్ళు మా వాళ్ళని కొట్టినారు మీరు వెళ్ళి బయటి వాళ్ళని బయటికి పంపించండి మా ఏజెంట్లు సజావుగా లోపలికి వెళ్ళేలా సహకరించండి అంటే ఆ పని చేయకుండా ఈ పనికి మాలిన పని నన్ను నా ఇంట్లో నేను ఉండా ఈ టెక్రవి అనే అతను పులివెందుల మండల ఓటర్ కూడా కాదు అతన్ని ఇప్పుడు కొత్తపల్లిలో ఉన్నాడు వాళ్ళ తమ్ముడు కొత్తపల్లిలో ఉన్నాడు అక్కడ ఉండి దగ్గరుండి కమలాపురం నుంచి వచ్చిన వాళ్ళతో మా ఏజెంట్ల మీద దాడి చేస్తా ఉన్నారు ఎంత నిస్సిగ్గుగా పోలీసులు అధికార పార్టీకి సహకరిస్తా ఉన్నారంటే అంటే వర్స్ట్ పోలీసింగ్ ఎవర్ సీన్ అధికార పార్టీని ఇక్కడ వాళ్ళ కొమ్ము కాయడం కోసమే పోలీసులు ఉన్నారు తప్ప మాకు నిజంగా ఎటువంటి నమ్మకం ఈ పోలీసుల మీద లేదు మీకు చేతనైతే పోలీసులకు చేతనైతే వెళ్ళి బూతుల దగ్గర బయట నియోజకవర్గాల నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళని ముందు తక్షణమే ఇక్కడ నుంచి క్లియర్ చేసి వాళ్ళ నియోజకవర్గాలను వాళ్ళని పంపండి సజావుగా ఎన్నికలు జరిగేదానికి సహకరించండి మేము గడిచిన 10 రోజుల నుంచి ఒకటే అడుగుతా ఉన్నాం సజావుగా ఎన్నికలు జరపండి అని 10 రోజుల నుంచి పోలీసులను ఎన్నికల కమిషన్ ఒకటే అడుగుతా ఉన్నాం మరి ఈ రోజు ఉదయాన్నే మీరు చూస్తా ఉన్నారు మా ఏజెంట్ల మీద బయట నియోజకవర్గాల నుంచి వచ్చి దాడులు చేస్తున్నారు ఎంతవరకు సమంజసము ఇన్ని రోజుల నుంచి మేము అడుగుతున్నాము ఏం గాడిదలు కాయడానిక పోలీసులు ఉండేది ఎంపీ గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే టీడీపీ విజయం అవుతుందా నా అరెస్టుకు టీడీపీ విజయానికి ఏంది సంబంధం నేను ఇంట్లో ఉంటే నేను మానిటర్ చేస్తా మొత్తం నేను మానిటర్ చేయకూడదు మా కార్యకర్తల మీద మా ఏజెంట్ల మీద దాడి జరిగిన నా వరకు రాకూడదన్న ఒక వక్ర బుద్ధితో ఈ మాదిరి నన్ను తీసుకొని పోతా అంటే మా కార్యకర్తలు మా నాయకుల స్థైర్యం దెబ్బతీయడం కోసం నన్ను ఈ మాదిరి ఈడ్చుకొని నా ఇంట్లో నుంచి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు